Hello everyone, welcome back to our channel TS MSET 3G EAP సెట్ 2024 సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, అసలు ఈ యొక్క బైపీసీ స్ట్రీమ్ వారిగా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, బీ ఫార్మసీ కావచ్చు, ఫార్మాటీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, ఫార్మాసిటికల్ కావచ్చు, స్టూడెంట్స్కి అయితే డౌట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మరి ఇక బైపీసీ స్ట్రీమ్ సంబంధించినటువంటి కౌన్సిలింగ్ వెబ్సైట్ ఎక్కడ ఉంటుందని కూడా ఒక డౌట్స్ అనమాట. స్టెప్ బై స్టెప్ అయితే ఒక డౌట్స్ అయితే క్లారిఫికేషన్ ఇస్తాను ఈ వీడియోలో. ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్స్ అయితే ముందుగా మన వీడియోకి అయితే లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు ఇక్కడ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇక్కడ చూడండి, నేనైతే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను. టీజీ ఈఏపీ సంబంధించి ఇక్కడ చూడండి, ఏదైతే టీజీ ఉంది కదా, మనకి ఇక్కడ క్లిక్ చేయగా మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇదే మనకి ఇక్కడ బైపీ స్ట్రీమ్ యొక్క కౌన్సిలింగ్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. చూడండి, ఇక్కడ టీజీఎస్ ఎంసెట్ బి ఉంది కదా 2023 అనమాట. ఇక్కడ ఇదైతే ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మనకి ఇక్కడ 2024 అని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి స్టూడెంట్స్ డౌట్ ఏ విధంగా ఉంది అంటే, అన్న మరి యొక్క కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, మరి ఏ డేట్ లో రిలీజ్ చేస్తారు, డౌట్స్ అయితే ఉన్నాయి కదా, చెప్తాను ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి స్కిప్ చేయకుండా నేను చూడండి, అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి గైస్. ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ దాదాపుగా ఎంపీసీ స్ట్రీమ్ వారికి యొక్క కౌన్సిలింగ్ అనేది కూడా ఎండ్ కాబోతా ఉంది. అంటే ఇక్కడ మనకి ఏదైతే ఫైనల్ ఫీల్ కూడా కంప్లీట్ కావడం జరిగింది కాబట్టి మనకు నెక్స్ట్ యొక్క బైపీ స్ట్రీమ్ దే కౌన్సిలింగ్ ఉంటుంది. మరి ఎప్పుడు, మరి ఏ డేట్ లో మనకి యొక్క నోటిఫికేషన్ అనేది కూడా రిలీజ్ కావడానికి అవకాశం ఉందంటే చూసుకున్నట్టయితే ఈ మంత్ లాస్ట్ వీక్ లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో కానీ 100% అయితే మనకి ఇక్కడ బైపీ స్ట్రీమ్ వరకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ కాగానే మరి ఏ విధంగా ఉంటుంది, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్లాట్ బుకింగ్ అంటే ఏంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంది, స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ఇక్కడ ఏదైతే ఎంపీ స్ట్రీమ్ వరకు ఏ విధంగా ఇచ్చామో సేమ్ ఆ విధంగానే మీకు కూడా కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి మీకు సీటు వచ్చేంత వరకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.